నెక్స్ట్ చూడండి, జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు జిఎస్టీ అనే కాన్సెప్ట్ ఇండియాలోకి ఎందుకు వచ్చింది? ఎవరు మన ఇండియాలోకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అంటే కాన్సెప్ట్ని రివీల్ చేశారు? తర్వాత ఎవరి ద్వారా జిఎస్టీ మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేయబడింది? ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది? ఎందుకు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు? సో ప్రజెంట్ ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, అసలు కాంపోనెంట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఓకే, దీనిలో స్లాబ్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్. 1954లో ఆ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత ఆ దేశాన్ని చూసి అదే ప్రాసెస్ని అదే 160 కంట్రీస్ వరకు వరల్డ్ వైడ్ మొత్తం ఉపయోగించాయి. మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000 సంవత్సరంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని మనకి డిస్కషన్ చేశారు. బట్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ సరిగా సెట్ అవ్వకపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్ కాలేదు. ప్రజెంట్ పిఎం నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రి కాబట్టి ఆయన 1 జూలై 2017లో ఇండియాలోకి జిఎస్టీని తీసుకొచ్చారు. ఎందుకు నీకు ఉపయోగపడుతుంది జిఎస్టీ అంటే, యాక్చువల్గా మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ ఈజ్ అప్లైడ్ టు ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ పడుతుంది. అంటే ఒక ప్రోడక్ట్కి మన బిజినెస్ ఒక కస్టమర్కి సేల్ చేసింది అంటే 500 ప్రోడక్ట్ అయితే 550 రూపాయలు కలెక్ట్ చేస్తుంది, అంటే 50 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది కస్టమర్ నుంచి. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేస్తారు. సో ఈ ట్యాక్స్ ఏ విధంగా కస్టమర్ నుంచి కలెక్ట్ చేయాలి, వాటిని మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలి, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ మీద ఈ ట్యాక్సెస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది మళ్ళీ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎలా ఈ ప్రాసెస్ అనేది చూస్తాం. యాక్చువల్గా ఇండియాలో ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది. అసలు ఏంటి సార్ ఈ డ్యూయల్ అంటే? సో యాక్చువల్గా యూనిఫైడ్ జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్యాక్స్. కానీ డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల ప్రకారంగా ఎవరు ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కారు. దానే డ్యూయల్ సిస్టమ్ అంటాం. అదే యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది యూనిఫైడ్ జిఎస్టీ అంటాం. ఓకే, ఇక్కడ మనము మార్కెట్లో సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్ చేస్తుంటాం, సేల్ చేస్తుంటాం, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. ఇండియా మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో మనకి జిఎస్టీ ఇండియాలోకి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మనకి మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ ఉంటారు, రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, అన్రిజిస్టర్డ్ కన్సూమర్స్ అనేసి. రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి రిటర్న్ ఫైలింగ్ చేయాలి. ఓకే, కాంపోజిషన్స్ అంటే వీళ్ళు పర్ ఇయర్కి 1% మాత్రమే గవర్నమెంట్కి రిటర్న్ ఫైల్ చేస్తారు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. కాంపోజిషన్ వాళ్ళు, వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. అదే రెగ్యులర్ డీలర్స్ అయితే ప్రతి నెల గవర్నమెంట్కి రిటర్న్స్ ఫైలింగ్ చేయాలి, కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి 20 lakhs అబోవ్ పర్ యానం వీళ్ళు బిజినెస్ జరిగినైతే వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ అంటే పర్ ఇయర్ 1.5 crores జరిగినట్లయితే బిజినెస్, వాళ్ళు కాంపోజిషన్ కిందకి వస్తారు. అన్రిజిస్టర్స్ అంటే 20 lakhs బిలోనే బిజినెస్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు అన్రిజిస్టర్స్ అంటాం. కన్సూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కొని ఉపయోగించడం వాళ్ళని కన్సూమర్స్ అంటాం. సో జిఎస్టీ తీసుకురావడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయంటే, ప్రీవియస్ వ్యాట్లో ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఎక్కువగా పడేది. సో చాలామంది ఇల్లీగల్గా బిజినెస్ చేసేవాళ్ళు ట్యాక్స్లు కట్టకుండా సరుకు అనేది దొంగగా పర్చేజ్ చేయడం, దొంగగా సేల్ చేయడం ఎక్కువగా జరిగేటివి.
బట్ ఈ జిఎస్టీ తీసుకురావడం వల్ల అలాంటి మిస్టేక్స్ అన్నీ లేకుండా లీగల్గా బిజినెస్ చేసే ప్రాసెస్ని మనకి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే, సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అన్నాం. సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే మల్టిపుల్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఈజీగా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయడానికి సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని చేసేవాళ్ళం. తర్వాత గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ లేకుండా నీట్గా ట్యాక్స్ అప్లై అయ్యే విధంగా సెట్ చేశారు. ఎందుకంటే ఇండియాలో ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో మనకి ఎక్కువగా ఈ ప్రమోటింగ్ జరిగింది. తర్వాత దీనివల్ల గవర్నమెంట్కి ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉండేది. ఓకే, ఇవి మనం బెనిఫిట్స్గా చెప్పొచ్చు. ఈ జిఎస్టీ తీసుకురావడం వల్ల ఇండియాలో చాలా వరకు ఇల్లీగల్గా బిజినెస్ చేసేవాళ్ళు లీగల్గా చేయడానికి చాలా వరకు ఫ్రంట్కి రావడం జరిగింది. అది తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్. క్లాస్లో ఉన్నారా? ఓకే ఓకే. నెక్స్ట్ మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏముంది? ముందు సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జ్ అండ్ సెస్, సివిడి, ఎస్సిడి, ఈ ట్యాక్సెస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టి, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకి స్టేట్ ట్యాక్స్ కింద ఇలా మ్యాక్సిమం ఒక 20 ట్యాక్సెస్ వరకు ఉన్నాయి. ఇవన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. చాలామంది కడుతున్నారు, కొంతమంది కట్టట్లేదు. ఓకే, కొంతమంది వీటి వల్ల బిజినెస్లు జరగట్లేదు, చాలా విసిగిపోయి ఉన్నారు జనాలు. అలాంటి సిచ్యువేషన్లో మనకి వీటన్నిటిని మిక్స్ చేసి 4 ట్యాక్సులు తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు గమనిస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, వీటిని కాంపోనెంట్స్ అంటాం, ట్యాక్సెస్ అని కూడా అంటాం. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందు మనకి కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా కొన్ని పెరిగాయి, 26, 25 అయినాయి. ఓకే, 13, 12 నుంచి మనకు సంథింగ్ 26, 25 జిల్లాలు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా తెలంగాణ నుంచి పర్చేజ్ చేసిన, కర్ణాటకకు సేల్ చేసిన, మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేసిన, తమిళనాడుకు సేల్ చేసిన ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా గుంటూరు నుంచి పర్చేజ్ చేసి కర్నూలులో సేల్ చేసిన, వైజాగ్ నుంచి పర్చేజ్ చేసి కడపలో సేల్ చేసిన, ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఒంగోలు నుంచి పర్చేజ్ చేసి నెల్లూరులో సేల్ చేసిన సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో అది ఇంకొకటి, దీంట్లో యూటీజిఎస్టి ఉంటుంది, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి కేంద్రపాలిత ప్రాంతాల్లో పడుతుంది ఈ ట్యాక్స్ అనేది. నెక్స్ట్ చూడండి, ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నీ కలిపి ఎక్కడ పోస్ట్ చేశారంటే సిజిఎస్టి, ఎక్సైజ్ డ్యూటీ, ఏడీజీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఈ 4 మిక్స్ చేసి సిజిఎస్టిలో కలిపేశారు. ఎస్జిఎస్టి కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఇవన్నీ మిక్స్ చేసి ఎస్జిఎస్టిలో మిక్స్ చేశారు. ఐజిఎస్టి, సిఎస్టి, సివిడి అండ్ ఎస్సిడి, ఇవి మిక్స్ చేసి ఐజిఎస్టిలో కలిపేశారు. అంటే ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నిటిని మిక్స్ చేసి ఈ మూడిట్లో కలిపేశారు. ఎగ్జాంపుల్, విత్ ఇన్ ద స్టేట్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్, ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఇంట్రాస్టేట్ అని చెప్తాం, విత్ ఇన్ ద స్టేట్ అని అర్థం. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. ఇంటర్స్టేట్ ఐజిఎస్టి, ఒకటేమో తెలంగాణ, ఒకటేమో ఆంధ్రప్రదేశ్, అప్పుడు ట్యాక్స్ మనకి ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. తర్వాత
ఒక జిఎస్టీ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఒక జిఎస్టీ నెంబర్ 15 డిజిట్స్తో జిఎస్టీ వచ్చిన తర్వాత ఇండియాలోకి జిఎస్టీని ప్రొవైడ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లైక్ ఇండియా మ్యాప్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ నుంచి అంటే 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు గవర్నమెంట్ 2 డిజిట్స్ అనేది ప్రతి స్టేట్కు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టేట్ కోడ్ చూస్తే 37, ఆంధ్రప్రదేశ్ది 37 అనే స్టేట్ కోడ్ మీకు కనపడతానే ఇది ఆంధ్రప్రదేశ్ బిల్లు అని తెలుసుకోవాలి. అది పర్చేజ్ అయినా సేల్ అయినా. 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ, 29 మనకి కర్ణాటక, 33 తమిళనాడు, 36 తెలంగాణ. ఓకే, ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్స్ నెంబర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత రిమైనింగ్ 10 డిజిట్స్ నెంబర్ నీ పాన్ నెంబర్. తర్వాత ఎంటిటీ కోడ్ అనేది 1, డిఫాల్ట్ Z, ఇది కామన్, ప్రతి జిఎస్టీ నెంబర్లో ఇది కామన్. లాస్ట్లో చెక్ కోడ్, అది ఆల్ఫాబెట్ అయినా ఉంటుంది, న్యూ నెంబర్ అయినా ఉంటుంది. ఇలా 15 డిజిట్స్తో ఒక బిజినెస్ మనకి జిఎస్టీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత HSN నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. ఇది 4 డిజిట్స్ లేదా 6 డిజిట్స్ ఉంటుంది. అంటే మనం ఉపయోగించే ప్రతి ఐటమ్, తిండి దగ్గర నుంచి మనం కట్టే బట్ట వరకు, మనం ఉపయోగించే వెహికల్స్ వరకు, ప్రతి ఐటమ్ మనం మార్కెట్లో ఏది కొనినా అమ్మినా ప్రతి ఐటమ్కి కూడా ఒక స్లాబ్స్ రేట్స్ ఉంటాయి, ట్యాక్సెస్. ఒక 5 ట్యాక్సెస్ ఇచ్చింది, అవే ట్యాక్స్లలోనే అవే స్లాబ్స్లలోనే మనం 4 డిజిట్స్ లేదా 6 డిజిట్స్ HSN నెంబర్ ఇచ్చింది. ఓకే, క్లాత్ అంటే బట్టలకి అంతా ఒక HSN నెంబర్ ఉంటుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక HSN నెంబర్ ఉంటుంది. బుక్స్ అన్నిటికీ ఒక HSN నెంబర్ ఉంటుంది. ఓకే, ఇలా ఒక్కొక్క కేటగిరీ వైజ్ HSN నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్. అంటే మ్యాక్సిమం ఒక 1500 ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. మన నిత్యావసర వస్తువులు, మనం రెగ్యులర్గా ఉపయోగించే వస్తువులు, మనం వాడే వస్తువులు అన్నీ కూడా మ్యాక్సిమం 1500 1800 ఉంటాయి మనం. ఓకే, అన్నిటి మీద ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క HSN నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మీరు కొత్తగా ఒక జిఎస్టీ నెంబర్ తీసుకోవాలనుకుంటే, కొత్తగా ఒక కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటే, బేసిక్ కంపెనీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, మీ యొక్క లైక్ మీ ట్రేడ్ లైసెన్స్, మీ పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. మీరంటూ ఒక జిఎస్టీ నెంబర్ తీసుకొని లీగల్గా మీరు మార్కెట్లో బిజినెస్ చేయాలి అనుకుంటే. మనకి 5 స్లాబ్స్ ఉన్నాయి. 0%, 5%, 12, 18, 28. 0% కింద ఎలాంటి ఐటమ్స్ వస్తాయి, 5 కింద ఎలాంటి ఐటమ్స్ వస్తాయి, 12 కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 18 కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 28 కింద ఏం ఐటమ్స్ వస్తాయి అనేది మనం చూసుకుంటాం. గమనించండి, ఇది పాత స్లాబ్స్ రేటు లేటెస్ట్గా మారుతూ ఉంటాయి. 5 0కి వస్తాయి, 12 5కి వస్తాయి, 18 12కి వస్తాయి, 28 18కి వస్తాయి. ఇలా మనకి కొన్ని జీరోస్ కూడా ఉంటాయి, ఒకసారి గమనించవచ్చు. జస్ట్ ఒకసారి చూడండి, జస్ట్ 2 minutes ఐటమ్స్ ఏవి ఏ అండర్లో ఉన్నాయనేసి. ఓకే, డన్. చూడండి, ఎగ్జాంపుల్ అంటే 0%. ఫుడ్ గ్రెయిన్స్, మిల్క్, ఎగ్స్, కర్డ్, లస్సీ, అన్ప్యాక్డ్ పన్నీర్, హనీ, ఫ్రెష్ వెజిటేబుల్స్, బేసన్, మైదా, ప్రసాదం, కామన్ సాల్ట్, ఇవన్నీ 0% ఐటమ్స్.
5% కిందకి ఏమొస్తాయి? షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, కోల్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, మిల్క్ ఫుడ్, తర్వాత ప్యాకెడ్ పన్నీర్, అంబ్రిల్లా, ఇవన్నీ 5% కిందకి వస్తాయి. 12 కిందకి ఏమొస్తాయి? బటర్, గీ, మొబైల్స్, క్యాషు, ఆల్మండ్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్, ప్యాకెడ్ కోకోనట్ వాటర్, ఇవన్నీ 12% కిందకి వస్తాయి. 18 కిందకి ఏమొస్తాయి? హెయిర్ ఆయిల్, సోప్, టూత్పేస్ట్, ఇండస్ట్రియల్ అండ్ జామ్, సోప్స్, ఐరన్, స్టీల్, ఇవన్నీ వస్తాయి. 28 కిందకి కన్జ్యూమర్, సిమెంట్, పాన్ మసాలా, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్, ఇవన్నీ 28% కిందకి వస్తాయి. వీటితో పాటు ఇంకా సెస్, అడిషనల్ సెస్ కూడా ఉంటాయి. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడుతూ ఉంటారో పొలిటీషియన్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, తర్వాత క్రికెట్ టీమ్ పర్సన్స్ కానీ, ఎవరైనా కానీ, వాళ్ళు వేరే దేశం నుంచి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తూ ఉంటారు. ఆ 28%కి సెస్, అడిషనల్ సెస్ బేస్డ్ ఆన్ వాళ్ళు పర్చేజ్ చేసే దాన్ని బట్టి గవర్నమెంట్ సెలెక్ట్ చేసి ఐటమ్ వేస్తుంది, పర్సంటేజ్ వేస్తుంది. ఎక్స్ట్రా కూడా కట్టాలి. మనకి 100% గూడ్స్లో 28% కిందకి ఏం ఐటమ్స్ వస్తాయి, 12 కిందకి ఏమొస్తాయి, 5 కిందకి ఏమొస్తాయి, ఎగ్జామ్ కిందకి ఏమొస్తాయి, 18% కిందకి ఏమొస్తాయి అనేది ఇక్కడ మనం ఇచ్చున్నాం. లిమిట్. సో రెగ్యులర్ డీలర్స్ అంటే ఏ ఏ ఎవరెవరు వస్తారో చూడండి. నార్త్ ఈస్ట్ ఇండియా అగ్రిగేట్ టర్నోవర్ ఎక్సిడ్స్, వీళ్ళకు 10 lakhs ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్ ఇండియా వచ్చేసి అగ్రిగేట్ టర్నోవర్ ఎక్సిడ్స్ 10 lakhs. అంటే ఏంటి? మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మిజోరాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అక్కడ కొండ ప్రాంతాలు, వాళ్ళకు బిజినెస్ తక్కువ, వాళ్ళకు పర్ యానంకి 10 lakhs మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 10 lakhs బిజినెస్ జరిగినట్లయితే వాళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్నోవర్ ఎక్సిడ్స్ 20 lakhs. అంటే ఏంటి? మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళ ప్రయాణం 20 lakhs బిజినెస్ జరిగినట్లయితే వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. మంత్లీ గవర్నమెంట్కి వీళ్ళు ట్యాక్స్ పే చేయాలి. మళ్ళీ ఐటీసీ రూపంలో అమౌంట్ రిటర్న్ వస్తుంది. అంటే చేతికి రాదు, వాళ్ళ పోర్టల్లో ఉంటుంది. తర్వాత కాంపోజిషన్ స్కీమ్, వీళ్ళు అగ్రిగేట్ టర్నోవర్ డస్ నాట్ ఎక్సిడ్స్ 1.5 crore, అంటే 1,50,00,000 ఇలా ప్రయాణం జరిగినట్లయితే వీళ్ళు గవర్నమెంట్ 1% ట్యాక్స్ కడతారు. వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ నుంచి ఎలాంటి ట్యాక్స్ కలెక్ట్ చేయరు, వీళ్ళు రిస్క్ తీసుకోరు. వాళ్ళు చేసిన సేల్స్ మీద 1% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు కాంపోజిషన్ స్కీమ్స్ అంటాం. ఓకే, ఈ విధంగా జిఎస్టీ గురించి టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. మీరు మెటీరియల్లో చూస్తే మనకి టోటల్గా మనకి మ్యాటర్ ఇచ్చి ఉంటారు. మీరు ఒకసారి మెటీరియల్ చెక్ చేసుకోవచ్చు. లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఎవరు ఇస్తారంటే, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చేది మనకి లైక్ లెడ్జర్ లెవెల్లో మనకి ఆడిటర్లు తీసుకుంటారు. అదే ఐటెం లెవెల్లో ట్యాక్స్ ఎవరు ఇస్తారంటే మనము బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఐటెం లెవెల్లో ట్యాక్స్ అనేది ఇచ్చుకుంటారు. మనకి యాక్చువల్గా టాలీలో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, ఇంకొకటి బిల్ ఆఫ్ సప్లై. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే మనకి ఇప్పుడు 5%, 12, 18 ఏదో ఒక ట్యాక్స్ పడుతుంది నువ్వు కొనే ఐటెం మీద, వాటిని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం. బిల్ ఆఫ్ సప్లై అంటే ఎగ్జాంప్టెడ్, అంటే 0%, మనకు ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు, దాన్ని మనం బిల్ ఆఫ్ సప్లై అంటాం. బిల్ ఆఫ్ సప్లై యాక్చువల్గా మనకు రిటర్న్స్ అనేది టోటల్గా 18 రిటర్న్స్ ఉంటాయి, అంటే 18 రిటర్న్స్ ఉంటాయి. దాంట్లో జిఎస్టర్ 1 అంటే సేల్స్, జిఎస్టర్ 2 అంటే పర్చేస్, జిఎస్టర్ 3 అంటే పర్చేస్ అండ్ సేల్స్ ఉంటుంది, జిఎస్టర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్ అంటాం. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఇవంతా సిఎస్ ఆడిటర్లు చేసే పని. మనము మినిమం జిఎస్టర్ 1, జిఎస్టర్ 3 మినిమం మనం తెలుసుకొని ఉండాలి వాట్ ఈజ్ వాట్ అని. అప్పుడు మనకి క్లారిటీగా మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది మా థియరీ. ఇది జిఎస్టీ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రవంతి, అంబిక, కామేశ్వరి, సుమిత్ర, ఎనీ డౌట్స్? క్లియర్? అర్థమైందా? ఈ రోజుతో మనకు జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. జనరల్ ఇంకా టుమారో నుంచి మనం సిస్టంలోకి ఎంటర్ అవుతాం. టుమారో నుంచి లైక్ జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. దాంట్లో మీకు ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఎక్కడెక్కడ ఏం డౌట్స్ వస్తాయని ఒక ప్రాబ్లం చేసి రిమైనింగ్ డౌట్స్ ఉన్నక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ మీరే చేయాలి. ఓకే, సో మనకు దీంట్లో ఏముంటుంది, ఐటెంలో ఎలా ట్యాక్స్ ఇవ్వాలి, ఎంత ట్యాక్సిబుల్ అమౌంట్కి ఎంత ట్యాక్స్ పడింది, అది ఎలా చూడాలి,
డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి, డిస్కౌంట్స్ అంటే ఏంటి, డిస్కౌంట్ అలో ఎక్కడ ఇస్తాం, డిస్కౌంట్ రిసీవ్డ్ ఎలా తీసుకుంటాం, ఓకే. సో తర్వాత మనకి సెస్ ఎలా యాడ్ చేస్తాం, అడిషనల్ సెస్ ఎలా యాడ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనము దీంట్లో చెక్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంతవరకు జరిగినటువన్నీ మీరు జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాం, జనరల్గా మనం చెప్పుకునే ప్రాబ్లమ్స్. ఓకే, మీరు ఈరోజు రేపటి నుంచి మనం లైక్ జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా, సో డన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ క్లియర్? యా, డన్ మా. సో మరి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు పెండింగ్ ఉండేటివి ఏమైనా ఉంటే లాస్ట్ క్లాసెస్ వాటిని ఒకసారి అన్నీ కూడా రీచెక్ చేసుకోండి. టెక్నికల్ నామినల్ సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ పాయింట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్తో కాదు, మన టెక్నికల్గా కూడా రేపు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో సెబాస్ అనిపించుకోవాలి. అంటే కొత్త విషయాలు కూడా తెలుసు, వీళ్ళకి అప్డేటెడ్గా ఉన్నారు సాఫ్ట్వేర్లో అనేది అనిపించుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, డన్ మా, బాయ్.